డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. కన్యా రాశి, కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి ప్రథమ వివాహ ప్రాప్త విషయాల గురించి మనము చర్చిస్తున్నాము. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రథమ వివాహ ప్రాప్త విషయాల గురించి తెలుసుకోవడానికి రాశి పడిన నక్షత్రంగా కానీ, లగ్నా పాయింట్ పడిన నక్షత్రంగా కానీ, వారు పుట్టినటువంటి ఆ యొక్క విషయాల్ని ఆధారంగా చేసుకొని మనము రెండు రకాలుగా 2 ఆప్షన్స్ ద్వారా వివాహ ప్రాప్తాన్ని సెట్ చేస్తాం. ఇది ఫిక్స్ అనమాట. ఇదే వారి యొక్క బౌండరీ గాను, అదే వారికి భగవంతుడిచ్చిన ఆప్షన్ గాను, దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీ పొందడానికి అవకాశం ఉంటుందని చెప్తాం. ఆ రీతిలో ఈ కన్యా రాశిలో పుట్టినటువంటి వారు కానీ, కన్యా లగ్నంలో పుట్టినటువంటి వారికి 3 నక్షత్రాలు తటస్థపడతాయి. అందులో ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. ఇంతకుముందు మనం ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నట్టుగానే 1 మరియు 3 పాదాలలో లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా ఉంటే అది అబ్బాయి జాతకంగా మనం నిర్ధారణ చేస్తాము. వాళ్ళు తీసుకొచ్చిన టైమ్ ఆఫ్ బర్త్ని మనం రెక్టిఫికేషన్ చేస్తాము అని అంటుంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఉత్తర ఫల్గుని నక్షత్రము 2, 3, 4 పాదాల్లో 2, 4 పాదాలు అమ్మాయి జాతకంగానే చెప్తాం. అయితే రాశి పడిన నక్షత్రానికి ఉన్నటువంటి పాదాన్ని మనం లెక్కలోకి తీసుకోవటం లేదు. ఇది గమనించాలి. ఒకవేళ ఒక అబ్బాయి ఒకవేళ ఒక అబ్బాయి ఉత్తరా నక్షత్రంలో పుట్టాను, నేను 2వ పాదంలో పుట్టాను, లగ్నా పాయింట్ నాది అని అంటే అది కరెక్ట్గా లగ్నా పాయింట్ 2లో ఉంది కాబట్టి అది కన్యా లగ్నంలో అతను పుట్టలేదు అని అర్థము, లేదా సింహ లగ్నంలోకి వెళ్ళిందని, లేదా కన్యా లగ్నంలో పుట్టగలిగి ఉంటే ఉత్తరా నక్షత్రం 3వ పాదంలో ఉంటావు అనేది మన టైం రెక్టిఫికేషన్ అటు ఇటు 5 నిమిషాలు 6 నిమిషాలు జరిపి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దాన్ని నిర్ధారణ చేసిన తర్వాత వివాహ జీవితానికి సంబంధించినటువంటి 180 డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్ర కర్మ రిజిస్ట్రీని బేస్ చేసుకుని మనము విషయాలన్నీ చెప్తాం. ఇది మనం గమనించాలి. అదేవిధంగా చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. అందులో అప్పుడు 1వ పాదంలో కానీ పుడితే అబ్బాయి జాతకం కానీ, 2వ పాదంలో పుడితే అమ్మాయి జాతకం అని అంటాం. లగ్న పాయింట్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం, రాశిపడి నక్షత్రం గురించి చెప్పడం లేదు. ఒక అబ్బాయి వచ్చి నాది చిత్తా నక్షత్రం 2వ పాదం అండి, కన్యా లగ్నం అంటే లేదు, నీది చిత్తా నక్షత్రం 1వ పాదం అనే ఉండాలి, లేదా చిత్తా నక్షత్రం 3వ పాదంగానే ఉండాలి అంటాం. అప్పుడు 3వ పాదం అన్నప్పుడు ఏమవుతుందంటే తులా లగ్నంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి సంధి లగ్నాల్లో పుట్టినటువంటి వారికి మాత్రమే వివాహ సమయంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయనేది మనము ప్రతి వీడియోలో చెప్తున్నాము. దాన్ని రెక్టిఫై చేయడానికి బర్త్ టైం రెక్టిఫికేషన్ అనే ఒక అంశాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అయితే కన్యా లగ్నంలో కానీ, కన్యా రాశిలో ఎవరైనా పుట్టని, అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టని, వారికి వచ్చే భాగస్వామి యొక్క విషయాలు ఎలా ఉంటాయనే దాన్ని మనం నక్షత్రాలను బేరీజ్ చేసుకొని చెప్తాం లెక్క కట్టి. ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని, వారికి ప్రథమ వివాహానికి వెళ్ళేటప్పుడు వారికి వచ్చే ప్రాప్త నక్షత్రాలు ఆప్షన్స్ ఎలా వస్తాయంటే ముఖ్యంగా సూర్యకర్మ మరియు చంద్రకర్మ నక్షత్రాల వారితో కనెక్ట్ చేస్తుంది. అయితే ఆశ్లేష నక్షత్రంలో వద్దని నేను చెప్తుంటాను. అప్పుడు అశ్విని, అనురాధ, పూర్వాభద్ర నక్షత్రాల వారితో కానీ, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళండి. 7 నక్షత్రాల కలయికతో రాశిపడి నక్షత్రం కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉండేటట్టుగా మీరు చూసుకోండి అంటాం. దాంతోపాటు ముఖ్యంగా కన్యా రాశి, కన్యా లగ్నం, ఒకవేళ మీది కన్యా రాశి అయింది,
అప్పుడు కన్యా రాశి వారితో వద్దు, కన్యా లగ్నం ఏంది, కన్యా లగ్నం వారితో వద్దు, మార్చుకోండి అంటుంటాం. ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటంటే, ఒకవేళ మీరు ఉత్తరా నక్షత్రంలో పుట్టారు, అప్పుడు మీకు వచ్చే భాగస్వామి కన్యా రాశి కన్యా లగ్నం కానీ, తులారాశి తులా లగ్నం కానీ, మీనరాశి మీన లగ్నం వారితో కనెక్ట్ అవుతుంది. అప్పుడు నేను ఏదైతే మీరు ఒకవేళ కన్యా రాశి అయినప్పుడు ఏకరాశులు చేసుకోకూడదు అనేసి కూడా ఒక వివాదం నడుస్తూ ఉంది. ఇక ఏక నక్షత్రంలో చేసుకోకూడదని ఒక వివాదం నడుస్తుంటుంది. ఎందుకంటే ఏక నక్షత్రంలో తీసుకుంటే వారిద్దరికి కూడా భార్యాభర్తలకు ఒకేసారి ఒకే దశ, ఒకే భుక్తి, ఒకే అంతరము, ఒకే సూక్ష్మ ప్రాప్తి దశలు జరుగుతాయి. కాబట్టి ఒకవేళ అది శని దశగాను లేదా ఇంకా కేతు దశగాను ఇలాగ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి కాంట్రవర్సీ ఫామ్ అవుతుంది. కాబట్టి వద్దని ఆ మహానుభావులు చెప్తుంటారు. అదేది మనము ఇక్కడ ఎక్కువగా సిగ్నిఫికెన్స్ ఇవ్వం, దానికి ప్రాధాన్యత ఇవ్వం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో. దానికంటే బేస్మెంట్ ఏమిటంటే మనకి కర్మ రిజిస్ట్రీ బేస్ చేసుకుంటాం. కాబట్టి ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఆశ్లేష నక్షత్రం వారితో వివాహం చేయొద్దు అంటాం. కన్యారాశి కానీ కన్యా లగ్నము, తులారాశి తులా లగ్నం, మీనరాశి మీన లగ్నం వారితో చేయొచ్చు, సమస్య లేదంటాం. అది మూడు కూడా లేదన్నప్పుడు లగ్నాధిపతి వెళ్ళి, అంటే ఎదుటి వారి యొక్క జాతకం లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ తులలో కానీ లేదా మీనంలో ఉన్నారో చూడమంటాం. అలాగే లగ్నములోనే రాహు కానీ శుక్రుడు కానీ కేతు ఉన్నారో చూడమంటాం. లేదా లగ్నాధిపతి రాహు కానీ శుక్రుడు కానీ కేతు ఉన్నారో చూడండి అంటాం. భావ సంబంధాల గురించి చెప్పాడు 1, 6, 7, 12 కాంబినేషన్ తీసుకోండి. 1, 6, 1, 7, 1, 12 కాంబినేషను. 1, 6 భావాధిపతులు 7లో కానీ 12లో ఉండడం, 7, 12 భావాధిపతులు 6లో కానీ 1లో ఉండడము, ఇట్లాంటి మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఒకటి ఉన్నా కానీ మీరు వివాహానికి వెళ్ళొచ్చు అని అంటాం. అయితే ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాము. ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, మీడియాలో పనిచేసే వాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వాళ్ళు కానీ, రిజిస్ట్రార్ దగ్గర పనిచేసే వాళ్ళు, చార్టెడ్ అకౌంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, టీచింగ్ ఫీల్డ్లో బ్యాంకులో పనిచేసే వాళ్ళు, జ్యోతిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అయితే వారికి వచ్చే భాగస్వామి జాతకంలో వీరి యొక్క ప్రొఫెషన్ ఉండాలి. అప్పుడు వారి భాగస్వామి జాతకంలో చూసినట్లయితే ఖచ్చితంగా 4, 12 భావాలు భావాధిపతులు ఉత్తర రోహిణి పూర్వాష నక్షత్రాలతో కనెక్ట్ అవ్వడం కానీ, 4, 12 భావాధిపతులు డైరెక్ట్గా వెళ్ళి 7, 8 మరియు 11 భావాలు భావాధిపతులతో సంబంధపడి ఉంటారు. ఇలా ఉంటేనే వాళ్ళకి వివాహ ప్రాప్త పొంతనాలకి వెళ్ళడానికి మనం పర్మిషన్ ఇచ్చినట్టుగా భావిస్తాం. ఇది ఒకటి. ఒకవేళ వాళ్ళ హస్త నక్షత్రంలో పుడితే కన్యారాశి కన్యా లగ్నంలో ఉన్నటువంటి వారు, ఈ హస్త నక్షత్రంలో ఉన్నటువంటి వారికి కుజకర్మ మరియు చంద్రకర్మ ఉన్నటువంటి వారితో వివాహం చేయాలంటాం. హస్త నక్షత్రానికి ఏం అపోనెంట్ వచ్చేవాళ్ళు, ఆపోజిట్ నక్షత్రాలు ఏమి లేవంటాం. అందుకని ఏం చేస్తామంటే భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర వారితో కానీ, కృత్తిక పుబ్బ మూల రేవతి వారితో వివాహానికి వెళ్ళొచ్చు, 8 నక్షత్రాల వారితో అంటాం. అప్పుడు రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ, ఈ 8 నక్షత్రాల వారితో వివాహం చేసుకోమంటాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళ రాశి ఏమిటి, లగ్నం ఏమిటి అనేది మళ్ళీ చూస్తే మళ్ళీ కన్యారాశి కన్యా లగ్నము, కుంభరాశి కుంభ లగ్నంగా ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళండి అంటాం. ఈ 3 ఆప్షన్స్ లేవనుకోండి, ఏది ఒకటి ఉన్నా కానీ చేసుకోవచ్చు. అవి కూడా లేదనుకుంటే లగ్నము లగ్నాధిపతి అనేది ఉంటారు వాళ్ళకి, ఆ లగ్నాధిపతి వెళ్ళి కుంభంలో కానీ కన్యలో కానీ తులలో ఉన్నారో చూడమంటాం. అది ఉంటే ఓకే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే గ్రహాలకు సంబంధాన్ని చూస్తాం. రాహు శుక్రుడు మరియు శని, ఈ 3 గ్రహాలు వారి యొక్క లగ్నంలో కానీ లేదా లగ్నాధిపతితో సంబంధపడి ఉన్నారో చూడమంటాం. అలా ఉంటే ఓకే చేసుకోవచ్చు. 1, 6, 7, 11 కాంబినేషన్ ఉందా చూడమంటాం. 1, 6, 1, 7, 1, 11 కాంబినేషన్. 1, 6 భావాధిపతులు 7లో కానీ 11లో ఉండడం, 11, 7 భావాధిపతులు 6లో కానీ 1లో ఉండడం, ఇలాంటి కాంబినేషన్ చూడమంటాం. ఇక్కడ జనరల్గా హస్త నక్షత్రంలో పుట్టినటువంటి వారి కూడాను ఎక్కువగా మనం చూసినట్లయితే వచ్చే భాగస్వామి జాతకంలో వీరి యొక్క ప్రొఫెషన్ ఉండాలి. అదేంటంటే టీచింగ్, మెయిన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిఫెన్స్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, సచివాలయంలో పనిచేసేవాళ్ళు. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు కాంబినేషన్ ఉండొచ్చు. అదేంటి 4, 12 భావాలు భావాధిపతులతో హస్తామృక్షర ఉత్తరాష నక్షత్రం కనెక్ట్ అవ్వడము, 4, 12 భావాలు భావాధిపతులు 7, 8, 11 భావాధిపతులు సంబంధం ఉండడము, లేదా 4, 12 భావాలు భావాధిపతులతో సూర్యుడు కానీ చంద్రుడు కానీ అలాగే కుజుడు కానీ సంబంధం ఉండడము, ఇలాంటివి ఉన్నట్లయితే వాళ్ళు హ్యాపీగా వివాహానికి వెళ్ళొచ్చు అని కూడా మనం చెప్తాం. అదేవిధంగా చిత్తా నక్షత్రంలో పుట్టారు ఒకరు, కన్యారాశిలో కన్యా లగ్నంలో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి వివాహ బాంధవ్యాలతో కనెక్టివిటీ ఏర్పడుతుంది అంటే ప్రాప్తం ఎలాగుంటుందంటే కుజకర్మ మరియు సూర్యకర్మ ఉంటుంది. ఈ కుజకర్మలో ఉన్న చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి పుబ్బా నక్షత్రంలో ఉన్న వారితో వివాహం చేయకండి అంటాం.
అప్పుడు కృత్తిక, మూల, రేవతి నక్షత్రాల వారితోనూ, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల వారితో వివాహం చేయండి అంటాం. ఈ 7 నక్షత్రాలు ఓకే. రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉంటే హ్యాపీగా వివాహానికి వెళ్ళొచ్చు అంటాం. అదేవిధంగా కుంభరాశి, కుంభలగ్నం కానీ, మీన రాశి, మీన లగ్నం వారితో వివాహం చేసుకోండి అంటాం. లేదా లగ్నంలోనే శని కానీ లేదా కేతు కానీ ఉన్నారా, శని కేతువులు కలిసి ఉన్నారు, వారితో వివాహం చేసుకోండి. శని కేతువులు లగ్నాధిపతితో సంబంధం ఉందా చూడమంటాం. ఇది ఇలాగా. దాంతోపాటు 1, 11, 12 కాంబినేషన్ ఉందా, ఎదుటి వ్యక్తి జాతకంలో కాంబినేషన్ 1, 11, 1, 12 కాంబినేషన్ ఉంటే హ్యాపీగా వివాహానికి వెళ్ళొచ్చు అంటాం. అయితే ఈ చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి కుటుంబంలో సాఫ్ట్వేర్ ఉన్నటువంటి వాళ్ళు, టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ సంబంధమైనటువంటి డిజైన్ చేసేవాళ్ళు, ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మేవాళ్ళు, దాంతోపాటు 1D, 2D, 3D, 7D వరకు ఉన్నటువంటి డైమెన్షనల్ పనిచేసేవాళ్ళు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మల్టీమీడియా కానీ, విజువల్ టెక్నాలజీ, కెమెరా, టీవీ, సినిమా ఇలాంటి వాటిలో ఎంటర్టైన్మెంట్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారుగా ఉంటారు. అలాంటప్పుడు వీరికి రాబోయే భాగస్వామి జాతకంలో చూసినట్లయితే 4, 12 భావాలు, భావాధిపతులు డైరెక్ట్ గా ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలతో కనెక్ట్ అవడము. అదేవిధంగా 4, 12 భావాలు, భావాధిపతులు 9వ భావం, 9వ భావాధిపతితో సంబంధపడి ఉంటారు. అలా ఉంటేనే వీళ్ళకి వివాహానికి వెళ్ళొచ్చు అని చెప్తాం. ఇలాగా ఈ యొక్క కన్యారాశి, కన్యాలగ్నంలో ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా పుట్టని వారి నక్షత్రాలు నేను చెప్పినట్టుగా ఉత్తర, హస్తం, చిత్తా నక్షత్రాల్లో ఉండడం వల్ల వారికి తగినటువంటి ప్రాప్తము ప్రథమ వివాహానికి ఇలాగే ఉండాలి. ఇలా ఉంటే వారి జీవితం బాగుంటుంది. ఇది ఆప్షన్, ఇది వీరి బౌండరీ, ఇది ఫిక్స్. ఎప్పుడు వివాహం జరిగినా వీరితో వివాహం చేసుకుంటే బాగుంటుంది అంటాం. మేము అదంతా ఏం చూడమండి, ఏదో ఒకటి వెళ్తామంటే ఆ తర్వాత వ్యతిరేక నక్షత్రాలు లేకపోతే అన్కండిషనల్ ఎనిమీస్ సంబంధమైన నక్షత్రాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏమిటంటే కూలంకషంగా ఒక రాశికి, ఒక లగ్నానికి ఎలాంటి ప్రాప్తం అనేది కలుగుతుందని చూసుకున్న తర్వాత మళ్ళీ నేను పొందనాలకు వెళ్తాం. వాళ్ళకి 36 పొందనాలకి 30 పొందనాలు ఉన్నాయా, రజ్జు పొందనం కుదిరిందా, నాడి పొందనం, ఇవన్నీ ఏమీ లేకపోయినా కానీ ఈ ప్రాప్త పొందనాలు ఉంటే వాళ్ళు హ్యాపీగా వివాహ జీవితాన్ని చక్కగా లీడ్ చేస్తున్నారు. మేము చూసినటువంటి వేల జాతకాలను బట్టి మీకు ఇప్పుడు వస్తున్నటువంటి కన్క్లూజన్ అనేది 1000% మంచి జీవితాన్ని అందిస్తుందని మాత్రం మేము భావిస్తాం. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు.